చాలా మందికి అర్థం కానటువంటి విషయం ఏంటి అంటే, ఎన్ఆర్ఐగా ఉండి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ పార్టీకి రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తూ ఉంటారు. కానీ హ్మ్. మీరు ఏ ఒక్క పోస్ట్‌లో లేరు. వైఎస్ఆర్‌సీపీ క్రియాశీలక సభ్యత్వం లేదు. అయినప్పటికీ కూడా పార్టీలో ఉన్న లోపాల్ని, జగన్ యొక్క లోపాలని, మంచిని బయటికి చెప్తున్నారు అంటే, మీకు రాజశేఖర రెడ్డి మీద, జగన్‌మోహన్ రెడ్డి గారి మీద ప్రత్యేకంగా ప్రేమే అనుకోవాలా? లేకపోతే ఇంకేదన్నా ఉందనుకోవాలా? ముఖ్యంగా నేను జగన్మోహన్ రెడ్డిని కంప్లీట్‌గా నమ్మడానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సెప్టెంబర్ 2009లో సెకండ్. 2009 సెప్టెంబర్ 2009లో చనిపోయిన తర్వాత నాకు కొద్దిగా టైం పట్టింది. బట్ ఐ వాస్ క్రిటికల్ బిఫోర్ ఐ టుక్ హిమ్ టు మై షోల్డర్స్. అంటే హ్మ్. చాలా టైం తీసుకున్నా నేను యాక్చువల్‌గా. బట్ ఐ వాస్ వన్ టైమ్ మౌర్నింగ్ బికాజ్ మంచి లీడర్ చనిపోయినాడని. There could be a lot of reasons why what happened in my life, why I should support. I supported Rajshekar Reddy garu and supported Jagannath Reddy garu అనేది. There are like numerous examples కొన్ని నేను నా జీవితంలోటివి, నా పక్కన అమెరికాలో పనిచేసిన కొంతమంది నా కొలీగ్స్ వాళ్ళ జీవితాల్లో కూడా నేను ఉదాహరించగలను. బట్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ గోయింగ్ దేర్ రైట్ నౌ. హ్మ్. సో ఇప్పుడు నేను ఏదైతే ఈ ఈ పంతా ఎంచుకున్నానో ఇది నేను ఏ లాభం గాని నాకు ఏమి అవసరం లేదు. అండ్ ఆల్సో ఐఎమ్ నాట్ ఎ ఫిట్ పర్సన్ ఇన్ పాలిటిక్స్. ఎందుకంటే నా స్వభావము ఎప్పుడు గాని పాలిటిక్స్‌లో ఒక పార్టీలో ఉండి ఉండలేను అనేది నాకు తెలుసు. హ్మ్. ఒక పార్టీని ఆ సిద్ధాంతాలకి, వాళ్ళు చేసే తప్పులకి నేను ఖచ్చితంగా కట్టుబడి ఉండనని నాకెప్పుడో తెలుసు. అదే. అది ఏ అంటే పార్టీ అయినా గాని, తెలుగుదేశం అయినా గాని, ఏదైనా నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి ఇన్ పాలిటిక్స్ వేర్ ఇఫ్ ఐ సీ సంథింగ్ రాంగ్. నేను ఇంకా అంత అంటే చాలా అంటే ఆఫ్ కోర్స్ బెల్లిజరెంట్ అంటే ఊగిపోతాను ఆవేశంతో, కోపంతో. అందుకని నేను సో దట్స్ వై ఐ కుడ్ ఏబుల్ టు కంట్రోల్ మైసెల్ఫ్. సపోజ్ నేను వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉంటే అప్పటికప్పుడే మాట్లాడి బయటకొచ్చి మళ్ళీ ఇంకా ఎక్కువ మాట్లాడింటానేమో. అట్‌లీస్ట్ పార్టీలో లేను గాబట్టి ఓకే. పార్టీ చేస్తున్న విధి విధానాల్ని కొంచెం అంటే ఆ మంచిని కొంచెం ప్రచారం చేస్తూ, చెడుని గూడా నేను స్తుతిమెత్తగా చెప్తూ వచ్చాను. ఒకవేళ నేను పార్టీలో ఉండింటే మాత్రం అసలు పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకని నేను ఏ పార్టీలో ఉండను. ఆహ్, నేను పాలిటిక్స్‌కి చాలా దూరంగా ఉంటాను. ఆఫ్‌కోర్స్ అతి దగ్గరగా ఉంటాను. బట్ ఐ థింక్ ఐ అబ్జర్వ్ వెరీ క్లోజ్‌లీ, కీన్‌లీ. అండ్ దాంట్లో ఉన్న మంచి ప్రయోజనము ఏమన్నా ఉంది ఎవరికన్నా నాకవసరం లేదు. నేనెప్పుడు ఇక్కడ గూడా కొంతమందికి నేను సపోర్ట్ జేస్తాను. ఫండ్ రైజింగ్ పోతాము. డబ్బులు అందరికంటే ఎక్కువ ఇస్తా నేను ఇక్కడ గూడా నా లోకల్‌గా. హ్మ్. ఐ గివ్ మోర్ మనీ థాన్ ఎనీబడీ ఎల్స్. కాకపోతే నాకు నాకు సంబంధించిన వ్యక్తులు, నాతో పరిచయాలున్న వ్యక్తులకి ఇక్కడ వాళ్ళకి డబ్బులిస్తానంతే. నేను ఆ పార్టీ, ఈ పార్టీ అని చేయను.